అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏదైతే పేదల కొరకు నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లలో లాటరీ తీశారు. లాటరీ తీసిన లబ్ధిదారులందరికీ కూడా ప్లాట్లు పంపిణీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులు కూడా వాళ్ళు నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి. అయినా కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ను కలిసి కూడా వినతి పత్రం అందజేశారు డబల్ బెడ్రూమ్ సాధన కమిటీ సభ్యులు. ప్రస్తుతం వీరందరూ కూడా కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలెక్టర్ను కలిసి కూడా వినతి పత్రం అందించిన పరిస్థితి ఉంది. ఏంటి, ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ ఆలస్యం జరుగుతుందని తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా కలెక్టర్ మేడం కలిశారు, ఏమి నుంచి హామీ వచ్చింది, మీ సమస్యలు ఏమున్నాయి? నల్గొండ పట్టణంలో గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో అనేక రూపాల్లో ఆందోళనలు చేశాం. 2023 ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి డ్రా తీశారు, లబ్ధిదారులను ఎంపిక చేశారు, లిస్టులన్నీ కూడా తహసీల్దారు అదే రకంగా ఆర్డీఓ కార్యాలయంలో పెట్టుకున్నారు. ఈ లబ్ధిదారులందరి దగ్గర క్యాస్ట్, ఇన్కము ఇవన్నీ కూడా సర్టిఫికెట్లు తీసుకున్నారు. వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది, వీళ్ళకి పట్టాలు ఏవి ఇవ్వలేదు, ఇల్లుకు సంబంధించినటువంటి ఇల్లు పొజిషన్ కల్పించలేదు. దీంతో సిపిఎం పార్టీ అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సాధన కమిటీ వేసేసుకొని ఇప్పుడు గత డిసెంబర్ నుంచి అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఆందోళన చేసిన ఫలితంగా కొంచెం కదిలినట్టుగా కనపడతా ఉంది. కలెక్టర్ గారు అక్కడ కొంచెం క్లీన్ చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఇంకొక 2 కోట్ల రూపాయలు పెడితే అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులు, నీళ్లు, తర్వాత ఇతర అవకాశాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అవి ఇవ్వకుండానే పూర్తి చేసేటటువంటి పని, ఆపేసేటటువంటి పని చేస్తున్నారు, నిర్లక్ష్యం చేసే పని చేస్తున్నారు. అవి కూలిపోయేటటువంటి దశకు వస్తున్నాయి, ప్రజలకు ఉపయోగపడట్లేదు, ప్రజాధనం దుర్వినియోగం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వీటికి సంబంధించినటువంటి ఎవరైతే గతంలో లబ్ధిదారులను ఎంపిక చేశారో వాళ్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పంటున్నాం, పట్టాలు ఇవ్వమని చెప్పనంటున్నాం. పట్టాలు ఇచ్చేసేస్తే దానికి తర్వాత అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించమని చెప్పి అంటున్నాం. ఈ విషయంలో కలెక్టర్ గారు వెంటనే జనవరి 26 ఇస్తా అన్నారు, తర్వాత మళ్ళీ మధ్యలో ఇస్తా అని చెప్పన్నారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు పరిష్కారం చేస్తారు, ఎప్పుడు ఈ 552 మందికి ఇండ్లు వస్తాయి అనేటటువంటిది అది శూన్యంలో చూసినట్టుగానే ఉంటున్నది. అందుకే అధికారులు ఇప్పటికైనా చొరవ చేసి లబ్ధిదారులు ఎంపిక అయిపోయిన తర్వాత పొజిషన్ ఇవ్వడానికి ఏం ఆటంకాలు వస్తున్నాయి అనేటటువంటిది అవి కనపడట్లేదు. అందుకే ఇప్పటికైనా వెంటనే వాళ్ళకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులకు అవసరమైనటువంటి 2 కోట్ల రూపాయలు లేనటువంటి ప్రభుత్వం ఏమీ కాదు. 2 కోట్ల రూపాయలు కేటాయిస్తే 552 మందికి ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నల్గొండ పట్టణంలో అట్లా పేదలుగా ఉండేటటువంటి వాళ్ళందరికీ ఇళ్ళు వచ్చి వాళ్ళకు ఇంటి అద్దెలు మిగిలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇవ్వాలని చెప్పి ఇలా కలెక్టర్ గారిని కోరాం. కలెక్టర్ గారు కూడా ఇప్పుడు సానుకూలంగా స్పందించారు. మేము త్వరితగతినే దాన్ని చార్ట్అవుట్ చేసేసి అక్కడ మౌలిక వసతులు కల్పించేసి ఇస్తామని చెప్పి అంటున్నారు. మౌలిక వసతులు కల్పించడం మాట దేవుడెరుగు, కానీ ముందు పట్టాలు ఇచ్చేసేస్తే మేము ఆ ఇళ్లలోకి పోవడమా లేకపోతే మౌలిక వసతులు కల్పించే వరకు ఆగడమా అనేటటువంటి తెలుస్తుంది. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికీ మేము ఇంకా టైం ఇస్తున్నాం, ఈ నెల చివరి వరకు టైం చెప్తున్నాం. ఈ నెల చివరి వరకు మాకు పట్టాలు ఇవ్వకపోతే ఈ ఫస్ట్ వీక్లో మేము ఇప్పటికే ఒకసారి పోయి వచ్చాం. రెవెన్యూ తహసీల్దార్ గారు వచ్చి మేము నెల రోజుల్లో దీన్ని చార్ట్అవుట్ చేసి మీకు ఇస్తామని చెప్పని అన్నారు. వారి మాట ప్రకారం వెనక్కి వచ్చాం. ఈసారి మాత్రం మేము ఇళ్లలోకి పోతే ఇక అక్కడి నుంచి కదిలేటటువంటి పరిస్థితి ఉండదు. దీనికి బాధ్యత మాత్రం ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులు మాత్రమే వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నడిపేటటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము వాళ్ళకే ఇస్తామని చెప్పడం స్వాగతిస్తున్నాం. దాంట్లో ఏమి తప్పలేదు. కానీ ఎప్పుడు ఇస్తారు? ఈరోజు ఇస్తారా, రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా, నెల రోజులకు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా అనేటటువంటిది కూడా క్లారిఫై ఉండాలి కదా. ఒకవేళ ఇస్తామని చెప్పారంటే అక్కడ మౌలిక వసతులు లేవనేది మీరు కూడా గుర్తించారు, సంతోషం. అంతవరకు ఈ 552 మంది పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల దగ్గర మౌలిక వసతులు లేవని గుర్తించారు. ఆ మౌలిక వసతులు కల్పించడానికి నిధులు మంజూరు చేయండి. ఆ 552 మందికి పట్టాలు ఇవ్వండి. ఆల్రెడీ శిథిల వ్యవస్థలో ఉన్న వాటిని కూడా మొత్తం కూడా రిపేర్ చేసుకుంటూ వస్తున్నాము. కొంతమంది వాళ్ళకి పోయి మొత్తం అక్కడ డిస్టర్బ్ చేసిన పరిస్థితి కనపడుతుంది అనేది కూడా మీరొకసారి మీడియా మిత్రులు అక్కడికి వెళ్ళండి. నిజంగా అక్కడ కలెక్టర్ గారు మేము గతంలో దరఖాస్తు ఇచ్చిన తర్వాత కంప చెట్లు మరిస్తే డోజర్లు పెట్టి తేటగా చేశారు తప్ప ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, కలెక్టర్ గారికి చిత్తశుద్ధి ఉన్నా లేకపోతే ఇస్తామని చెప్పనేటటువంటి అధికార పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నా, వాళ్ళు మోటార్ అవసరం అక్కడ నీళ్ల కోసం.
ఆ మోటార్ ఎంత అవుతుంది 14,000 15,000 పెడితే ఒక మోటార్ వచ్చేసేస్తుంది. అంతటికి నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేస్తే కరెంట్ వస్తుంది. ఇవి ఆన్ చేయడానికి కూడా దానికి లోపం అయితే ఎట్లా? ఒకవేళ మేము వాళ్ళని జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నామని చెప్పని అనుకోండి, జనం మా దగ్గర రాకుండా వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. వాళ్ళకి పట్టాలు ఇచ్చేసేసి వాళ్ళని ఇంట్లో తోలితే మేము పిలిస్తే రారు కదా. మీరు ఇవ్వట్లేరు చేయబట్టే, వాళ్ళకి అవసరం ఉంది చేయబట్టే, నీడ్ ఉంది చేయబట్టే చేస్తున్నారు. రెండోది 2 సంవత్సరాలు అయింది డ్రా తీసి. నిజంగా 2 సంవత్సరాలు టైం పడుతుందా? డ్రా తీసిన తర్వాత, ఎంపిక చేసిన తర్వాత, లబ్ధిదారులను ఇంట్లోకి పంపడానికి కట్టిన ఇల్లు సిద్ధంగా ఉన్న తర్వాత ఆ ఇంట్లోకి పంపడానికి 2 సంవత్సరాలు పడుతుంది అని చెప్పానంటే ఇక అది ఎవరు రాజకీయం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. వాళ్ళు రేపు కౌన్సిలర్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ కౌన్సిలర్ ఎన్నికల్లో వీళ్ళందరికీ కూడా మేము ఇంతమందికి ఇచ్చినామని చెప్పి చూపించుకొని లబ్ధి పొందడం కోసం ప్రయత్నం తప్ప నిజంగా పేదవాళ్ళ మీద ప్రేమ లేదు. నిజంగా పేదవాళ్ళ మీద ప్రేమే ఉంటే మంత్రి గారు వెంటనే ఆ ఇండ్లు ఆయనే వచ్చి రిబ్బన్ కట్ చేసి వీళ్ళని ఇళ్ళకి పంపమండి. మేమేం అభ్యంతరం చెప్పం, మేమేం రాము అక్కడికి. పేదోళ్ళే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళే వస్తారు. రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మాకేం లేదు. రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సంబంధం లేకుండా ప్రజా పోరాటాలని నిర్వీర్యం చేసేటటువంటి విధంగా వాళ్ళ ప్రయత్నం ఉంది తప్ప నిజంగా లబ్ధిదారులు నువ్వు పిలిస్తే వస్తారుగా, నువ్వు మీటింగ్ పెట్టు, నువ్వే మీటింగ్ పెట్టు. మేము ఎందుకు మీటింగ్ పెడతాం? నువ్వు ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టేసేసి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి పంపించేసేయి. దాని తర్వాత సిపిఎం వాళ్ళు లేకపోతే డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ పిలిస్తే రారు కదా. మాకు ఆల్రెడీ పట్టా వచ్చింది, మేము రామని చెప్పని అంటారు. అందుకే రాజకీయాలు ఏం చేయట్లేము. నిజంగా లబ్ధిదారులకు చేకూరాలనేటటువంటి విధంగానే మేము స్ట్రగుల్ చేస్తున్నాం. ఎక్కడైనా పోరాడిన వాళ్ళు గెలుస్తారు. మేము కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సాధనలో గెలుస్తాం. అవి ఒకవేళ వాళ్ళు పంచకపోతే మేమే ఇళ్లలోకి పోతాం. మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ మెంబర్గా ఉన్నారు. ఏంటి మొత్తం మా కన్వీనర్గా ఉన్నారు. ఏంటి మొత్తం ఈ గందరగోళాన్ని మొత్తం కూడా తెర ఎప్పుడు పడుతుంది అనుకోవచ్చు? ఇక్కడ అధికారులు స్పందించాలి. ముఖ్యంగా ఈ నిరుపేదలందరూ కూడా సంవత్సరాల తరబడి కిరాయిలలో ఉంటూ ఇబ్బంది పడుతున్నారు అనేదే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. వీళ్ళకు 2017లో నిర్మాణం చేసి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడే ఇవ్వాలి, కానీ అప్పుడు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు ఈ దుస్థితి వచ్చిందనేది మేము అభిప్రాయపడుతున్న పరిస్థితి. అయినా ఇప్పుడు వచ్చేసి దాదాపు 16 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇక్కడున్న మంత్రి గారు ఇప్పటికైనా చొరవ చూపి ఇక్కడున్న పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే ఒక సిద్ధశుద్ధి ఉంటే ఇచ్చేసి వారిని యొక్క సిద్ధశుద్ధిని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము వీళ్ళ పక్షాన డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పక్షాన మేము కోరుతున్నాం. ఇప్పటికైనా సరే మేము చాలా అన్ని విధాలుగా సామరస్యంగా మా పోరాటాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క సహనాన్ని పరీక్షించే పరిస్థితి తీసుకురాకుండా ఉండాలని చెప్పేసి మేము ఇప్పటికే అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం. దీని విషయంలో దేనికైనా మేము పోరాటం చేసి వాళ్లకు ఇండ్లకు పంపేయడంలో దేనికైనా పోలీసులు దెబ్బలకైనా పోలీసు అరెస్టులకైనా జైలు పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడైనా అధికారులు స్పందించి వెంటనే ఒకటే మేము అడిగేది, వాళ్లకు పేర్లు వచ్చినాయి, లిస్టులో నమోదైంది, లాటరీ తీసిర్రు, ఎంపిక చేసిర్రు, వాళ్ళందరికీ ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు మౌలిక వసతులు 1-2 నెలలు పడుతుందా మీ యొక్క దాన్ని బట్టి ఉంటుంది కనుక మేము దాని విషయంలో మేము ఎక్కడ కూడా వెనకపోవట్లేము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అధికారులు స్పందించాలి. ఇక్కడున్న మంత్రి గారు స్పందించి ఈ పేద ప్రజలకు న్యాయం చేస్తాడని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులే ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడి ప్రయత్నం. ఏం పేరు? రాజేష్ నా పేరు. 15వ వార్డు మాది. మా భార్య పేరు మీద లాటరీ వెళ్ళింది. గత 2 సంవత్సరాల క్రితం వెళ్ళింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అయితే ఖచ్చితంగా అప్పుడే మాకు ఎమ్మటే ఇస్తా అని చెప్పారు. కేటీఆర్ గారు కూడా ఇక్కడ వచ్చి ఎమ్మటే ఇచ్చేసి తాళాలు ఇస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటిది కూడా జరగలేదు. అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయినా కానీ మాకు ఎలాంటిది కూడా కనీసం సర్టిఫికేటే కానీ ఎలాంటిది కూడా మాకు గవర్నమెంట్ నుంచే కానీ మా దగ్గర ఉన్న కౌన్సిలర్ ద్వారా నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కానీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము. తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడము, తర్వాత ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళడము, ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం. అతి త్వరగా మాకు అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని గవర్నమెంట్ని అధికారులని చేయెత్తి దండం పెట్టి నమస్కారం చేస్తున్నాను. మొత్తం కూడా లబ్ధిదారుల సంబంధించిన మరికొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి మీ పేరు ఎక్కడ, మీకు ఎక్కడ వచ్చింది? లాటరీ వచ్చిన తర్వాత కూడా మీకు ఏమన్నా అలాట్మెంట్ చేశారా? మీకు ఫ్లాట్ ఉందని ఏమైనా చెప్పారా? నా పేరు కీసరి ప్రశాంతి. నేను 32వ వార్డు మన ఎన్జీ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీనగర్ కాలనీలో గత 2 సంవత్సరాల కింద అప్లికేషన్ చేసినప్పుడు నాది డ్రాలో సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ నైటే తెల్లారితే 11 గంటలకు మిమ్మల్ని ఇంట్లోకే పంపిస్తాం అన్నట్టుగా మీ సేవ చుట్టూ మమ్మల్ని తిప్పారు. క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు అప్డేట్ ఇప్పుడే తీసుకురావాలి, ఈ నైట్ తప్పితే మాత్రం మీకు ఇంకా ఇల్లు రావు అన్న భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చిర్రు. తర్వాత కట్టంగూరు మన ఆర్డీఓ గారు, కనగల ఆర్డీఓ గారు 3-4 మార్లు ఇంటికి సర్వేకి రావడం జరిగింది.
కరెక్టే అమ్మ, మీకు ఏది లేదు, మీరు నిరుపేద కుటుంబంలో ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే మార్గం ఉంది, మీరు ఖచ్చితంగా అర్హురాలే అని సర్వే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది, మాకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మన సిపిఎం నాయకులను అప్రోచ్ అయ్యి మేమే అందరం లబ్ధిదారులమే. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే సిపిఎం పార్టీనే మమ్మల్ని ఎగదోస్తుంది అంటుంది, కానీ అది వాస్తవం కాదు. మేము లబ్ధిదారులం అందరూ కలిసి మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ నుంచి మాకు న్యాయం జరగట్లేదు, కనీసం ప్రజల పార్టీ కాబట్టి మీరైనా మాకు న్యాయం జరిపించండి అని వేడుకోవడం జరిగింది. మా ప్రజల తరపున లబ్ధిదారుల తరపునే వారు పోరాటం చేస్తారు తప్ప ఎటువంటి వ్యక్తిగత పార్టీలు కానీ ప్రజాస్వామ్యానికి భంగం కల్పించే పనులు కానీ ఎటువంటి డిస్కషన్లు లేదు. మేము కోరేది ఒకటే, 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఎదురు చూసి కొంతమంది చనిపోతున్నారు కూడా. వయసు బారిన వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఇప్పుడు బయట ఉన్న పరిస్థితిలో కిరాయిలు కట్టుకోలేని పరిస్థితి. మన నల్గొండలో మీకు తెలుసు, ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 6,000 పైనే రెంట్ నడుస్తుంది. కాబట్టి మా ఇల్లు మాకుంటే కనీసం అదనపు భారమైన తగ్గించుకోవచ్చు అనేది మా లబ్ధిదారుల ఆశ. కాబట్టి మాకు త్వరితగతిన పట్టాలు అందించి వీలైనంత తొందరలో మౌలిక సదుపాయాలు కల్పించి ఎవరు మరి దగ్గరుండి ఇళ్లకు దోలుతారో, ఏ పార్టీ ముందుకు వస్తుందో వాళ్ళ ఇష్టం. మేము ఎటువంటి పార్టీకి వ్యతిరేకం కాదు. మాకు కావాల్సిందల్లా మా ఇల్లు మాకు ఇస్తే ఒక సొంత ఇల్లు ఉందనేది ప్రతి మధ్యతరగతి వ్యక్తి యొక్క ఆశ, చిరకాల ఆశ నెరవేర్చిన వారు అవుతారని కోరుకుంటున్నాను. రైట్, మొత్తం కూడా ఇది లబ్ధిదారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ మెంబర్స్ కూడా ఒకటే చెప్తున్నారు. మొత్తం కూడా ఏదైతే ఫస్ట్ ఎవరైతే లాటరీలో వచ్చిన వారికి కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వండి, ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు పలానా ప్లాట్లు కూడా అలాట్ చేసిన తర్వాత మౌలిక వసతులు తర్వాత నెల తర్వాత కానీ 2 నెలల తర్వాత వసతులు కల్పించుకోవచ్చు. కానీ ప్రస్తుతం మాత్రము ఫస్ట్ ప్రొసీడింగ్స్ ఇవ్వండి, ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక భరోసా ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళకు ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.